ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరూ కూడా జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి మా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మా యొక్క ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఈ శ్రీరామనవమి పండుగ హిందువులు జరుపుకునేటువంటి అతి పెద్ద పండుగ కదండి. ఉగాది 2026 తర్వాత వచ్చేటువంటి మరొక పెద్ద పండుగ. ఈ రోజున కోదండరాముడు సీతమ్మ వార్ల వివాహము అనేది జరిగిందట. శ్రీరామనవమి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వర్తిస్తారు. ప్రతి ఒక్క గ్రామంలోనూ ఊరు వాడ సీతారాముల వారి యొక్క కళ్యాణ వేడుకలను నిర్వర్తిస్తారు. రామ జన్మభూమిగా భావించేటువంటి అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా కోలాహలంగా జరుగుతూ ఉంటాయి. హిందూ మతాన్ని విశ్వసించేటువంటి వారు ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున సీతారాముల వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వర్తిస్తారు. ఇక అదేవిధంగా శ్రీరాముడు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో శ్రీరామనవమి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వర్తిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీ, ఏ సమయం గురించి వివరంగా తెలుసుకుందామండి. ఈ శ్రీరామనవమి 2026 సంవత్సరం రామనవమి. రామ అంటే కేవలం 2 అక్షరాలు మాత్రమే కాదండి, అదో మహాశక్తివంతమైనటువంటి మంత్రం. ధర్మానికి నిబద్ధతలకు ప్రతిరూపమైనటువంటి శ్రీరాముణ్ణి ఆరాధించేటువంటి రోజు శ్రీరామనవమి. ఈ ఏడాది 2026 సంవత్సరం శ్రీరామనవమి పండుగ మార్చి 27వ తేదీ శుక్రవారం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజున ఈ యొక్క శ్రీరామనవమి జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామనవమి నాడున ఈ యొక్క శ్రీరాముని పూజించడానికి మధ్యాహ్నం ఉత్తమ అయినటువంటి సమయంగా పరిగణిస్తారు. ఈ రామనవమి నాడున పూజా సమయం అంటే మధ్య ముహూర్తం మార్చి 27వ తేదీ 2026 సంవత్సరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:31 వరకు ఈ 2 గంటల సమయం శ్రీరాముని పూజించడానికి అత్యంత శక్తివంతమైనటువంటి సమయంగా పరిగణిస్తారు. నవమి తిథి 2026 మార్చి 26 మధ్యాహ్నం 2:18 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 27వ తేదీ మధ్యాహ్నం 12:36 ఇది ముగయనుండి. త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించినటువంటి రోజే ఈ యొక్క చైత్ర శుక్లపక్ష నవమి అనేసి ఈ యొక్క శ్రీరామనవమి అనేసి ఈ యొక్క పర్వదినంగా పరిగణించబడింది. ఈ పండుగ రోజున అంటే ప్రధానంగా శ్రీరామ జననము, సీతారాముల యొక్క కళ్యాణము, శ్రీరామ పట్టాభిషేకం ఈ 3 ఘట్టాలు కూడా నిర్వర్తిస్తారు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో 7వ అవతారం ఈ యొక్క రామావతారం. దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపన కోసం శ్రీహరి మానవ రూపంలో ఈ భూమిపైన అవతరించారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రము వేళ కర్కాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించినట్లుగా మన యొక్క పురాణాల్లో పేర్కొనబడింది. ఈ యొక్క పండుగ రోజున హిందువులు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వర్తిస్తారు. దేశవ్యాప్తంగా వీధుల్లో చలువ పందిళ్ళు వేసి శ్రీరామనవమి కళ్యాణం జరిపిస్తారు. ఈ యొక్క శ్రీరామనవమి పండుగను శ్రీరాముని యొక్క జన్మదినంగా నిర్వర్తించుకుంటారు. ఈ రోజున భక్తులకు సరైనటువంటి ఆచారాలను అనుసరించి శ్రీరాముణ్ణి పూజిస్తారు. ఈ శుభ సందర్భంలో చాలా చోట్ల శ్రీరామ కథను వినేటువంటి సంప్రదాయం కూడా ఉంది. ఈ శ్రీరామనవమి రోజున కూడాను కొందరు ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందము, శ్రేయస్సు లభిస్తుంది అని తెలియపరిచింది. ఇక శ్రీరాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఈ యొక్క పండుగకు ఒక విభిన్నమైనటువంటి వైభవం కనిపిస్తుందన్నమాట. ఇక శ్రీరామనవమి ఈ యొక్క పర్వదినాన పురస్కరించింది అని సుదూర ప్రాంతాల నుండి కూడా భక్తులు అయోధ్యకు వచ్చి సరియు నదిలో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత శ్రీరాముని యొక్క ఆలయాన్ని దర్శిస్తారంట. ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున రామభక్తులు శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్రీరామనవమి పండుగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ఈ రోజున ఈ వీడియోలో మనము శ్రీరామనవమి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి, శ్రీరామనవమి యొక్క పండుగ రోజున ఎటువంటి మంత్రాలు పారాయణం చేసుకోవాలి, ముఖ్యంగా శ్రీరామునికి ఏ
నైవేద్యాన్ని సమర్పించాలి, ఏ రంగు వస్త్రాలను ధరించాలి, ఎటువంటి పూలతో సీతమ్మ రాముల వారిని మనం పూజించుకోవాలి, ఏ ఏ పనులు చేయాలి, ఏ ఏ పనులు చేయకూడదు, ఈ వీడియోలో మనం పూర్తిగా వివరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవాలి. అంటే సూర్యోదయానికి కంటే కాస్త ముందుగానే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకొని స్నానం అనేది ఆచరించాలి. స్నానం చేసేటువంటి నీటిల్లో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది. ఇక అదేవిధంగా తెల్లని గన్నేరు పువ్వు కావచ్చు, లేకపోతే తెల్లని నందివర్ధన పువ్వు కావచ్చు, ఏదో ఒకటి తెల్లని పువ్వులతో నీళ్ళలో వేసుకొని, కుదిరితే ఒక తులసి దళాన్ని కూడా ఆ యొక్క నీళ్ళలో వేసుకొని చక్కగా తలస్నానము అనేది చేయాలి. స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయ వస్త్రములు ధరిస్తే చాలా మంచిది. ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క శ్రీరామునికి వంశానికి మూల పురుషుడు కాబట్టి, సూర్యదేవుడు వాళ్ళ యొక్క సూర్య వంశపు రారాజులు కాబట్టి, ఈ శ్రీరామచంద్రుడు అంతా కూడా అంటే ప్రతి నిత్యము కూడా సూర్య భగవానికి నమస్కారం చేయకుండా తన యొక్క దినచర్యను ప్రారంభించేటువంటి వారు కాదు. అంటే అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతి నిత్యము కూడా సూర్యునికి అర్ఘ్యం సమర్పించేవారు, ఆదిత్య హృదయం మంత్రం పఠించేవారట. కాబట్టి సూర్యదేవునికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు బట్టలను, ఈ ఎర్రటి వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. కుదరనటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించవచ్చు. ఇక మగవాళ్ళు అయితే చక్కగా తెల్లటి పంచ టవల్ ధరించవచ్చు. స్త్రీలైతే ఎర్రటి చీర లేకపోతే బోర్డర్ ఉన్నటువంటి తెల్లని చీరను కూడా తప్పకుండా ధరించుకోవచ్చు. ఇక ఈ 3 నామాలను చక్కగా పఠించుకోవాలి. శ్రీరామనవమి రోజు తప్పకుండా బొట్టు పెట్టుకొని పూజ చేయాలి. కాబట్టి తప్పకుండా ప్రతి నిత్యము కూడా సంప్రదాయంగా బొట్టు పెట్టుకునే విధంగా చేసుకోవాలి. కనీసం ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున అయినా సరే మంచిగా నుదుటి నిండుగా బొట్టు లేకపోతే అంతా కూడా భస్మాన్ని ధరించండి. చక్కగా గంధము కుంకుమ నుదుటన పెట్టుకోండి. ఆ తరువాత ఇంటికి తోరణము అనేది కట్టుకోవాలి. మామిడాకులతో చక్కగా తోరణం కట్టుకోవాలి. ఉగాది పండుగ రోజున తోరణం కట్టాం కదా, దాన్ని తీసేసి దీన్ని మళ్ళీ ప్రత్యేకంగా తప్పకుండా తోరణము అనేది కట్టుకోవాలి. ఎందుకంటే సీతారాములు ప్రతి ఒక్క ఇంటిలోకి ప్రవేశించేటువంటి పర్వదినము. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత, రాముడి యొక్క ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్నటువంటి 3వ శ్రీరామనవమి కాబట్టి ఈ యొక్క శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలని, అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేది కూడా ఈ యొక్క హిందువుల కళ. 500 సంవత్సరాల నుండి మనం ఎంతగానో కష్టపడి పోరాడి చివరకు ఈ యొక్క శ్రీరామనవమి రోజున రామ మందిరం నిర్మించుకున్నాం కదండి శ్రీరాముడికి. కాబట్టి అయోధ్య మధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతారమైనటువంటి మనస్తాపి చేసినటువంటి వైకుంఠానికి వెళ్ళిపోయాడు చెప్తారు కదా అన్నమాట. అంటే ఎక్కడా కూడా శ్రీరాముని తలుచుకుంటూ ఉంటారు. అంటే ఈ శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి యొక్క చేతులు జోడించి వారి యొక్క పరిపూర్ణ లోచనం అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆనంద బాష్పాలను కన్నీళ్లు కారుస్తూ శ్రీరామ అని అంటూ ఇంట్లోనే కూర్చుంటాడట. ఆంజనేయుడు మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాక్షసులు రాకుండా, దుష్టశక్తులు రాకుండా రక్షిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి వారు మన ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఉండవు, మనకు నరదిష్టి ఉండదు, నరపీడ ఉండదు, సకల దేవతలు మన ఇంట్లో ప్రవేశిస్తారు. కాబట్టి తప్పకుండా శ్రీరాముల వారి యొక్క ఫోటో ఒకటి తెచ్చుకొని శ్రీరామనవమి పండుగ రోజున మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుందండి. మీ ఇంట్లో ఉంటే సీతారాముల వారి యొక్క చిత్రపటం, ఆ యొక్క ఫోటోకి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంతకీ పూజ అనేది ఎలా చేయాలి అంటే ముందుగా మహాగణపతిని ప్రార్థించడం అనేది చేసుకోవాలండి. గణపతి మీద ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి. 3 ఒత్తులు వేసుకోవాలి. ఆవు నెయ్యిలో కావచ్చు, లేదంటే నువ్వుల నూనెతో కావచ్చు, కొబ్బరి నూనెతో కావచ్చు, దీపాలు అనేవి వెలిగించండి. ఆ తర్వాత సీతారాముల వారి యొక్క చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి తులసి దళాలతో పూజ అనేది చేయాలి. స్వామి మహావిష్ణుమూర్తి స్వరూపం కాబట్టి తులసి దళాలను శ్రీరామనవమి రోజున సీతా అమ్మవారికి సమర్పిస్తే ఆ స్వామివారు తప్పకుండా మనల్ని అయితే అనుగ్రహిస్తారు. ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజిస్తే స్వామివారి యొక్క అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుంది. ఎర్రటి గులాబీ పువ్వులు లేకపోతే ఎర్రటి మందార పువ్వులతో స్వామివారిని పూజించాలి. ఆ తర్వాత నైవేద్యంగా ఏమి పెట్టాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున పానకము, వడపప్పు, అదేవిధంగా పరమాన్నము, తీపి అన్నము అంటే స్వామివారికి చాలా ఇష్టము. దద్దోజనము, పానకము, వడపప్పు, ముఖ్యంగా బెల్లం పరమాన్నము, దద్దోజనము ఇటువంటివి అన్నీ కూడా స్వామికి నివేదన అనేది చేయాలి. స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపము అనేది సమర్పించి
అగరవత్తులు వెలిగించుకొని స్వామివారికి పూజ అనేది చేయండి. ఆ తర్వాత స్వామివారి యొక్క మందిరంలో ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అనేది నివేదన చేసి హారతి ఇవ్వండి. శ్రీరామచంద్రుల వారి యొక్క రామరక్ష అనే సూత్రాన్ని రామచంద్రమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళిని చదువుకోండి. అనంతరము శ్రీరామ తారక మంత్రమైనటువంటి ఓం శ్రీ రామాయ నమః అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా జపించాలి. అలాగే శ్రీరాముని యొక్క మంత్రాలు శ్లోకాలు పఠించండి. తద్వారా సకల పాపాలు తొలగి శ్రీరాముని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి అని నమ్మకం. ఇక రామాయణం అంటే బాలకాండం అంటేనే శ్రీరాముడు పుట్టేటువంటి కథ. దాన్ని చదువుకోవడం చాలా మంచిదండి. శ్రీరాముని యొక్క చరిత్ర చదివినటువంటి విన్నా కానీ చెప్పిన మహాపుణ్యం కలుగుతుంది. మనం చదివినా విన్నా కూడా మనకు పాతకాలం అంతా కూడా మన యొక్క పాప అంతా కూడా నశిస్తాయన్నమాట. ఇక ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున ఉపవాసం చేయకుండా ఉండేటువంటి వాళ్ళు అయితే తప్పకుండా ఉపవాసం చేయవచ్చండి. 12 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వ్యక్తులు పిల్లలు ఉపవాసం అనేది చేయకూడదు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం అనేది చేయకూడదు. సీతాదేవి రాముల వారితో ఒక్కసారి ఇలా చెప్తారు, మీ యొక్క ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చినటువంటి అంటే చూడాముని తీసుకొచ్చి మీకు ఇచ్చి మన యొక్క ఇద్దరిని కూడా కలిపినటువంటి మహానుభావుడు కదా ఆంజనేయ స్వామి, ఏమైనా కానీ బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత ఆంజనేయుడే నేనే ఆంజనేయుడిని, నేనేమి ఇవ్వగలను, మేమిద్దరూ కూడా ఒకటి అంటే అప్పుడు సీతాదేవి అంటుంది, మీరు ఎప్పుడు కూడా ఇలానే అంటారు, నేను ఇస్తాననేసి తన యొక్క మెడలో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి రత్నాల యొక్క హారాన్ని ఆంజనేయ స్వామి వారికి ఇస్తుందట. సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ యొక్క రత్నాల హారాన్ని తీసుకొని కొరికి చెవు దగ్గర పెట్టుకొని అంతా కూడా పారవేస్తూ ఉంటాడు. అతడు అప్పుడు ఆ యొక్క సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది. ఆంజనేయ, నేను ఎంతో ప్రేమగా ఇచ్చినటువంటి ఆ యొక్క రత్నాల హారాన్ని కొరికి పారవేస్తున్నావు ఎందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అంటాడు, మా సీతమ్మ తల్లి, నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క రత్నాల హారము వెలకట్టలేనిదే కావచ్చు, కానీ ఈ యొక్క రత్నాల హారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడా అనేసి చూస్తూ రాముడు లేదు అంటే రాముని యొక్క రూపం ఏదీ లేదు, రామనామం ఏదైనా వినిపిస్తుందా అనేసి చెవి దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించడం లేదు. రామరూపము రామనామము లేనటువంటి ఈ యొక్క రత్నాల హారము ఎంత విలువైనది అయితే నాకెందుకు అనేసి అమ్మ అందుకే ఆ యొక్క అంటే పారవేసేశాను అనేసి అప్పుడు సీతాదేవి, ఓహో అయితే నీవు వేసుకున్నటువంటి నగల్లో ఉన్నాడా శ్రీరాముడు అంటే నేను ధరించినటువంటి ఆభరణాల్లోనే కాదమ్మా, నా యొక్క హృదయంలో కూడా ఉన్నాడు చూడు అనేసి జై శ్రీరామ్ అని తన యొక్క హృదయాన్ని చీల్చేస్తాడనమాట ఆంజనేయ స్వామి. అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క హృదయంలో సీతారాముల వారు కనిపిస్తారు. అందరూ కూడా నమస్కారం చేసుకుంటా అలా సీతారాములు తన యొక్క హృదయంలోనే దాచుకున్నటువంటి ఆ యొక్క మహానుభక్తుడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తే ఆ యొక్క నమస్కారం సీతారాములకు చేరుతుంది. సీతారాముల వారి యొక్క అనుగ్రహం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క రామాలయం దగ్గర లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికైనా వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించడం కూడా రావచ్చండి. ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున రాముల వారి యొక్క కళ్యాణం చూడండి, ప్రశాంతంగా మంచి ప్రవచనాలు వినండి, రామాయణం గురించి వాటిని వినండి. ముఖ్యంగా ఎవరికి కూడా తప్పుడు అనేవి మాట్లాడకండి, వేరే వాళ్ళను తిట్టడం. ముఖ్యంగా ఈ యొక్క శ్రీరామనవమి పండుగ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ముఖ్యంగా ధూమపానము మద్యపానం అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క శ్రీరామనవమి రోజున పొరపాటును కూడా సేవించకూడదు. తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము. ముఖ్యంగా సాయంత్రం వేళలో ఇంటి దగ్గర 5 దీపాలు వెలిగించుకోనండి. పూజా మందిరంలో 2 దీపాలు, సింహద్వారం దగ్గర, మెయిన్ డోర్ దగ్గర 2 దీపాలు, తులసి కోట దగ్గర ఇలా 1 దీపము అనేది వెలిగించి 5 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రామ మందిర నిర్మాణం జరిగింది, రాముడి యొక్క ప్రతిష్టాపన జరిగింది. కాబట్టి రామ భక్తులైనటువంటి మనమందరము కూడా బాగుండాలి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి. వనాలు అన్నీ కూడా పాడు పంటలు అన్నీ ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేసి 5 దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించుకోండి. శ్రీరామనవమి పండుగ రోజున సులువుగా ఏ కులము అనేది
ఏ మతము అయినా కానీ మీరు ఇంట్లోనే శ్రీరాముని పూజ అనేది చేసుకోండి. చక్కగా ఈ యొక్క శ్రీరాములు అంటే సీతారాముల వారు పూజ అనేది చేసుకోండి. ఈ శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అంటే మన యొక్క అంటే సబ్స్క్రైబ్ అందరికీ కూడా ఈ యొక్క శ్రీరామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ స్వామివారి యొక్క ఆశీర్వాదం మనకు ఎప్పుడూ కూడా ఉండాలి. జై శ్రీరామ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరికొందరికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.